హలో గాయ్స్, మొత్తానికైతే మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని. సో ఇల్లు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తొందరగా వంట అయితే చేస్తున్నాను. టమాటో కర్రీ చేసి అన్నం చేస్తున్నాను. అయితే మా ఇంటి బయటకు అసలు నూకేసి పొద్దున్నే పనులన్నీ అయిపోయినాయి. మొత్తానికి మా బుడ్డోడు కూడా పడుకుడిపోయాడు. మా బుడ్డోడితో మా ఆయన అయితే ఉన్నాడు అనమాట. ఇలాగా నాకు తెలిసిన స్టైల్లో నేను టమాటో కర్రీ అయితే చేశాను. సో ఎందుకంటే మధ్యాహ్నానికి మళ్ళీ ఇల్లు అన్నీ సర్దుకోవాలి కాబట్టి టైం పడుతుంది. అందులో మా ఊర్లో హోటల్ అంటూ ఏం లేవండి, దొరకవు కూడా. మార్నింగ్ టిఫిన్ అలా అయితే దొరుకుతుంది. సో అందుకనే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను. టమాటో కర్రీ ఇంకా అన్ని సామాన్లన్నీ తీసి పెట్టేసి మొత్తం సింకులో వేసి కడగాలి. వంట చేయడం ఒకటంటే అవి చేసుకున్న తర్వాత అంట్లు పడతాయి చూడండి, అమ్మ కడగాలంటే బేజారు అవుతుంది. సో నేనైతే గూళ్ళో ఉన్న బట్టలన్నీ కూడా ఇలా మూట కట్టి బయట పెట్టేశాను. మా ఆయన వచ్చేలోపు మా ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి అన్నీ షిఫ్ట్ చేసుకుందాంలే సామాన్లు అనేసి చెప్పాడు. సో గూట్లో సామాన్లు కూడా కిచెన్ కూడా మొత్తం క్లియర్ చేసి పడేశాను. ఓకే, తినడానికి కావాల్సినవి మాత్రం అక్కడ పెట్టాను. మొత్తం సామాన్లన్నీ మళ్ళీ పడ్డాయి, కడిగేయాలి అనమాట. మొత్తం సామాన్లన్నీ పెట్టేశాను. ఎక్కువ ఏం లేవండి మా ఇంట్లో, కొన్ని. ఎందుకంటే మేము రీసెంట్గానే ఒక 1 year అయింది బయటకు వచ్చి. సో అన్ని సామాన్లు ఏం మేము తీసుకోలేదు. అలా మొత్తానికైతే మా ఆయన వచ్చి షిఫ్ట్ చేశారు సామాన్లన్నీ. ఆయన అయితే పని ఉందని బయటకు వెళ్ళిపడి సర్దుకోవాలి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.